మరొక ఆర్టిస్ట్ అండి ఈయన నిజమైన ఆర్టిస్ట్ కూడా. నిజమైన ఆర్టిస్టు ఈయన ఏంటంటే సినిమా ఆర్టిస్ట్ అటండి. ఈయన సినిమాలో హీరో అట. మరి అది ఏ సినిమా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది ఎవరికి తెలియదు. సార్ సినిమా ఆర్టిస్ట్ అట. సినిమాల నుంచి అక్కడ సినిమాలు రాలేదండి. ఇలాగా సినిమాలు బీభత్సంగా ఉంటూ సూపర్ స్టార్ అయిపోయే టైంలోనే దేవుడి కోసం వదిలేసి ఇలాగ వచ్చేసాడటండి. వచ్చేసి ఓ పాస్టర్ అయిపోయాడు ఈయన. ఈ పాస్టర్ ఈయన ఎప్పుడు వచ్చాడు లైమ్ లైట్లో కంటే అదే ప్రవీణ్ పగడాల గారు. ఇప్పటికీ నిన్న కాక మొన్న ఒక మీటింగ్ పెట్టాడండి ఈయన ఏదో పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడటండి. ఈ మీటింగ్లో ముందు ఈయన ఏం మాట్లాడాడు విని ఈయనది కూడా ఒక కళాఖండం ఉందండి, అది కూడా వినిపిస్తాను దయచేసి. అంటే ఇలాంటి వాళ్ళతో అప్రమత్తంగా లేకపోతే సంకనాకపోవడం గ్యారంటీ. ఈ రోజుకి నేను చెప్పగలను, ఒక క్రీస్తు కొరకు హతసాక్షిగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఇప్పటికీ అమరుడే అమరుడే అమరుడే. క్రీస్తు కోసం హతసాక్షి అంటే అర్థం ఏంటంటే దేవుడు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే, దేవుడి గురించి చెప్తూ వెళ్తూ ఉంటే, దేవుడు అంటే నచ్చని వాళ్ళు వచ్చి కత్తులతో చాకులతో పొడిసేసి చంపేయటం. యేసుక్రీస్తు ప్రభు వారు కొంతమంది శిష్యులు ఉన్నాడు, వాళ్ళందరినీ అలాగే చంపేశారు. వాళ్ళతో పాటు సేమ్ అలాగే ప్రవీణ్ గారు చనిపోయారని ఇప్పటికీ అన్నాడు. ప్రవీణ్ గారు మంచోడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఆయన జెన్యూన్ క్యాండిడేట్. దేవుడు మంచోళ్ళని తీసుకెళ్ళిపోతారని కొంతమంది అంటూ ఉంటారు కదా, అందుకే ఆయన తీసుకెళ్ళిపోయాడేమో. అయితే ఇప్పటికీ ఇలా మాట్లాడి ఆ పార్టీ పెట్టుకుని దాని మీద దానికోసం దీనికోసం తాపత్రయపడుతున్నారు కదండి. ఇతంది కూడా కళాఖండం ఉంది, అది కూడా వినిపిస్తాను. ఈ పాస్టర్లను అడుగుతున్నాను, ఇప్పుడు ఇలాంటి వాడిని కూడా పిలిచి మీటింగ్ పెడుతున్నారు. అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? ఇతని భార్య బండబూతులు తిడుతూ వీడియో పెట్టింది. ఇతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, ఆవిడని వదిలేశాడు. ఎవరో పాస్టర్ గారు ఇంటి దగ్గర కొన్ని రోజులు ఏదో పని మీద వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ ఆ పాస్టర్ గారు అమ్మాయితో పులిహోర కలిపాడట. ఆ పాస్టర్ గారు అమ్మాయి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఉండి మళ్ళీ ఇంకొకరితో ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట. ఒరే మీరు క్రిస్టియన్సేనారా అసలు? ఈయన్ని పిలిచిన పాస్టర్లను అడుగుతున్నాను. లేకపోతే మీరు కూడా హిట్ అయిపోయినా? మీరు కూడా 2-3 మెయింటైన్ చేస్తున్నారు ఎట్రా? ఇలాంటి వాడిని పిలిచి ఎంకరేజ్ చేసుకున్నారు. కమాన్ ఓకే, మనోడు 2-3 చేశాడు, మనం కూడా చేయొచ్చు, అదేం పర్లేదు, వీడు బాగున్నాడు కాబట్టి నేను బాగానే ఉంటాను దేవుడు అని ధైర్యం కోసం తెచ్చుకుంటున్నారు ఎట్రా? మీరు ధైర్యం కోసం పిలుస్తున్నారా ఇలాంటి వాళ్ళని? ఇప్పుడు మామూలుగా చర్చికి వెళ్ళేవాడు విలువలతో బతుకుతాడు కదా, పాస్టర్ అంటే ఇంకెంత విలువలు ఉండాలిరా? మీలాంటి వాళ్ళు తిట్టపోతే ఏం చేయాలరా మరి? ఏం బతుకుతున్నారా బాబు? నీ పిలిచి మీటింగ్ అట మెక్లారిన్ గ్రౌండ్లో, అదే దాదాపుగా భారీగానే వచ్చారట 30 మంది. ఆ 30 మంది జనంలో మనోడు పార్టీ అట, వ్యవహారం అట. అయితే కనీసం ఆ 30 మంది కన్నా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఆ పిలిచిన పాస్టర్ ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఆడు కడుపుకు అన్నం తింటాడే గడ్డి తింటాడే అని అడుగుతున్నాను నేను. ఎంత యుద్ధం చెడిపోతున్నారేట్రా బాబు? నేమో మరి మీలాంటి వాళ్ళ వల్ల. మీరు గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీకి భారతరత్న ఇచ్చి గౌరవించిన దేశం ఇది. మీరు ఏదో అనుకుంటున్నారు. మదర్ తెరిసా ఈ దేశం ఆవిడ కాదు, ఎక్కడో యుగోస్లావియా నుంచి అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. ఒక విదేశీయురాలు, ఒక క్రిస్టియన్ మిషనరీ ఆవిడ ఇక్కడికి వచ్చి చూపించిన ప్రేమ కారణంగా ఈ దేశం భారతరత్న ఇచ్చి గౌరవించుకున్న దేశం రా బాబు ఇది. అలాంటి ఈ దేశంతో ఈవేళ ఎదవల్లారా మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదని క్రిస్టియన్స్ అందరినీ తిట్టేస్తున్నారంటే మరి మీలాంటి ఎదవల వల్లే కదరా. ఈవేళ అదే మదర్ తెరిసా గారిని కూడా మత మార్పిడి ముఠా అని చెప్పి ఆవిడని కూడా తిడుతున్నారంటే మీలాంటి ఎదవల వల్లే కదరా. ఏమిరా బాలరాజు మీ వాళ్ళ దేశానికి ఉపయోగం? దేశానికి ఏంటి ఉపయోగం? క్రిస్టియానిటీకి ఏం ఉపయోగం? ఎందుకురా ఇలా పెంట చేస్తున్నారు? ఏమండి, ఇది ఇటు చరిత్ర, ఇటు ఆడియో కాల్ ఒకటి ఉందండి. యాక్చువల్గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్గా మా సార్కి తెలుసు సార్. మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. ఇప్పుడు ఇది స్ట్రింగ్ ఆపరేషన్. ఎవరో ఒక అతను ఫోన్ చేసి అసలు ఇది బండారు రేటు బయట పెడదామని మేము 5,000 కోట్లతో పార్టీ పెడుతున్నాం, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నీకు అప్పచెప్పేస్తున్నాం అని. కానీ మనోడు మొంగ తీసుకుని పౌడర్ ఫెరిల్లో రాసుకున్నట్టు. నేనే 500 కోట్లు కనీసం నాకు ఎలాగ అందులో 100 కోట్లు ఇస్తారు, ఈ పార్టీని నేనే రన్ చేయాలని ఇంకా అవతలని ప్రసన్నం చేయడానికి మనోడు వాస్తవాలని చెప్పిపోతున్నాడు. అవతలైన ఏంటి, ఆయన ఇగో ప్రవీణ్ పగడాల గారు ఇలా చేశారనేది ఈయన నోట్ అంటే ఒప్పించాలని అతను ఏం చేశాడంటే, ప్రవీణ్ పగడాల గారు మా సార్ 2 ఫ్రెండ్స్ అండి, 2 సిట్టింగ్లో కూర్చుంటారండి అన్నాడు. అంటే ఇడేమనాలి, అవునండి అలా చేశారు అలా చేయరండి అనాలి. ఇడేమన్నాడు, నాకు తెలుసండి అవన్నీ నాకు తెలుసు. ఇవి ఎప్పుడో బయటకు వచ్చి అందరూ వినేశారండి. వినేశాక కూడా ఇలాంటి పోరంబోకుల్ని కూర్చోబెట్టి దేవుడు బైబిల్ ఇచ్చి బైబిల్ బోధింపజేస్తుంటే ఏమో మళ్ళీ తిట్టకపోతే ఏం చేస్తుంది సమాజం? అసహించుకోకపోతే ఏం చేస్తుంది సమాజం? ఏం చేస్తుందండి?
అవుతుంటారు ఇద్దరు కూడా. నేను కూడా అది నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపాడా చంపబడ్డా, యాక్సిడెంట్ హత్యన అన్నది. ఆయన యాక్చువల్ గా సార్ ఆయన కొంచెం కనీసం ఆ 2 రోజులైనా తాగకుండా ఉంటే బాగుండేది అని మేము పర్సనల్ గా కూర్చున్నప్పుడు అనుకుంటాం. వెళ్ళాడు సార్ మనం చెప్తే సరే లేనిగా జరిగిపోయింది, మనం ఏం చేయాలి, అయిపోయిందని మనం రికార్డ్ చేయలేం కదండి. ఇది నా అభిప్రాయం సార్, మీ అభిప్రాయం ఏముందో నాది. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అది చెప్పడం, అది బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప తీసుకున్నాం ఇంకా దాన్ని నిలబడాలని ఆలోచన లేదు. అంతే అంతే అంతే. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. నేను ఎప్పటికండి ఇది జరిగి సంవత్సరం దాటేసింది, ఇప్పటికీ నేను ఒక్కసారి కూడా ప్రవీణ్ పగడాల గారు ఆ రోజున డ్రింక్ చేశారనో లేకపోతే మరొకటి ఇప్పటికి నేను అనలేదు. ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారనే దాకా ఓకే, అది చాలు. ఇక మిగతా విషయాలైనా అసలు యాక్సిడెంట్ అంటే ఏ గొడవ లేదు కదా. ఆవేళ యాక్సిడెంట్ అంటే నిజంగా ఒకవేళ ఏదైనా అలాంటిది ఉన్నా ఏదో మేనేజ్ చేసి ఆ సర్టిఫికేట్ యాక్సిడెంట్ అని తీసుకుని ఉండుంటే దాదాపు ఒక 30 కోట్లు 50 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ వచ్చినట్ట. కానీ వీళ్ళందరూ ఇవన్నీ తెలిసేట వీళ్ళకి, నాకు తెలుసండి. కానీ ఎందుకు స్టాండ్ తీసుకున్నాం కాబట్టి మాట్లాడేశానండి, లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా అలా అనుకుంటారేమో అని నేను మాట్లాడేశానండి. అన్నీ తెలిసి ఇప్పటికీ లేదు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారని చెప్పి తిరుగుతున్నారండి. ఇలాంటి వాళ్ళే నమ్ముతారా ఇంకా మీరు? యేసుప్రభుని కూడా సిలువేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళారు బాబు ఈ లెక్కనే. ఆయన కూడా అదే చెప్పేవాడు. ఇప్పుడు యేసుప్రభుని ఎవడన్నా విశ్వసించడం అంటే ఆయన చేసిన పని ఏంటి, ఎలా చేశాడు, ఏ మార్గంలో చేశాడు, అది చేయాలి తప్ప ఆయన పేరు చెప్పుకుంటూ డబ్బులు అడుక్కుంటూ బతకడం కాదు. తప్పు మనోడు చేసినా అతి తప్పు. ఇగో యాజకులు పరిసయ్యులు తప్పు చేస్తున్నారు, మీరు ఇలాగ ఉండకండి అని చెప్పి ఆయన వాళ్ళు చేసి అతప్పులన్నీ బయట పెట్టారని వాళ్ళందరూ కలిసి రాజుగారితో చెప్పి ఆయనకు శిక్ష ఏం చేసి సిలువేశారు. అంతే కదా. లేకపోతే ఆయన ఎవరైనా బయట వాళ్ళు చేశారనుకుంటారా? లేకపోతే హిందువులో ముస్లింలో వెళ్ళేదండి ఆయన్ని, సొంతోళ్ళే యూదులు వేశారు. వాళ్ళ తప్పుని ఎత్తి చూపించాడని. మరి వీళ్ళు చేసే పని ఏంటండి? తప్పును సమర్థించటమా క్రిస్టియానిటీ అంటే? ఏదన్నా ఒక పొరపాటు జరిగినప్పుడు అది పొరపాటును ఒప్పుకోకుండా అది పొరపాటు కాదు, ఇది వేరే వాళ్ళు చేసిన పొరపాటు అని ఎదుటోళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకటమా క్రిస్టియానిటీ అంటే? అబద్ధాలు చెప్పడమా క్రిస్టియానిటీ అంటే? పాస్టర్ ముసుగులో ఉంటూ మహిళలతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు అనుకుంటూ మార్చుకుంటూ వెళ్ళటమా క్రిస్టియానిటీ అంటే? వీళ్ళ పాస్టర్లు, ఇలాంటి పాస్టర్లను కూడా మోస్తున్న వాళ్ళని మరి ఏమనాలండి? బయట వాళ్ళు తిట్టారంటే మరి తిడతారు కదా.